అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? సో నేను ఇవాళ అయితే జొన్న ఇడ్లీ అయితే చేశానండి టిఫిన్లోకి. సో మనం దీన్ని ఎలా నానబెట్టుకోవాలంటే 2 గ్లాసులు జొన్నలు, 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు ఏమో ఇడ్లీ నూకండి. ఈ 3 ఇడ్లీ మనం ఇప్పుడు ఇడ్లీ పప్పు ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టుకోవాలండి. నేనైతే శుభ్రం చేసుకుని దీనైతే ఇప్పుడు జొన్నలు ఇదంతా విడిగా ఆడేసి అయితే మిక్సీ పట్టాలండి. కొంచెం గట్టిగా అయితే రుబ్బాలండి, బాగా పలుచగా అయితే రుబ్బకూడదు. మనకి ఇది నూక తగలాలండి జొన్నలు అనేవి. ఈ తర్వాత మిక్సీ పట్టేసాక ఇడ్లీ పిండి కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని మన నానబెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని అయితే పిండేసి అయితే మనం ఇందులో అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇడ్లీ పిండి ఎలాగైతే రుబ్బుకుంటామో అలాగే దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి. ఈ తర్వాత దీన్ని మిక్స్ చేసేసుకొని నైట్ అంతా మనం సాల్ట్ వేయకూడదండి. ఇందులో సాల్ట్ వేయకుండా నైట్ అంతా బయట అయితే చెట్టేసుకోవాలి. సో చూసారు ఈ విధంగా ఇడ్లీ రవ్వ అని చెప్పాను కదండి, దాన్ని కూడా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మనం సాల్ట్ అసలు యాడ్ చేయకూడదండి. సాల్ట్ అనేది యాడ్ చేయకుండా నైట్ అంతా మనం బయట చెట్టేసుకోవాలి. సో చూసారా నైట్ మనం బయట చెట్టేసరికి మొత్తం ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుందామండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి, టిఫిన్లోకి చాలా మంచిదండి. ఇది ఇడ్లీ పిండి కానీ జొన్నలు అయితే యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకొని ఇడ్లీ అయితే వేసుకొని టేస్టీగా కూడా వస్తాయండి. సో చూస్తారా కాసిన ఈ విధంగా అయితే కలుపుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇడ్లీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం అయితే ఇడ్లీ అయితే వేసుకుందాము. సో మీలో ఎంతమందికి ఎలా జొన్న ఇడ్లీ అంటే ఇష్టమో కామెంట్ కామెంట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఇడ్లీలు వేస్తారు కానీ రేకులు ఎలా పడితే అలా కట్టేస్తారు. అది హోల్స్ అనేది ఇడ్లీ ఎందుకు ఇచ్చారు అనేది కూడా నేను చెప్తాను. మనం ఇప్పుడు ఇడ్లీ వేసుకున్నాక చూపిస్తానండి. సో ఈ విధంగా అయితే ఇడ్లీలు అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు చూడండి మనకు హోల్స్ అనేవి ఉన్నాయి కదండి, ఆ హోల్స్ మనం ఇడ్లీ వేసాం కదండి, ఇడ్లీకి తగలాలండి. ఆవిరి వస్తుంది కదా, ఆవిరి అనేది ఇడ్లీకి తగిలేలా పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. చూడండి నేను సెట్ చేస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో నాకైతే, నేనైతే చూపిస్తున్నాను. సో కింద చూసారా, కింద హోల్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఇడ్లీకి తగిలేలా పెట్టుకోవాలండి. మీకు కనిపించిందో లేదో నేనైతే తిప్పాను దాన్ని. ఈ విధంగా అయితే పెట్టుకుంటే మనకి ఇడ్లీ అనేది బాగా ఉడుకుతుందండి. మీకు కనిపిస్తుందో లేదో మరి, నేను మళ్ళీ క్లియర్గా అయితే చూపించాను ఫోన్ అయితే. చూడండి ఒకసారి నేను ఎలా పెట్టాను ఏంటనేది. సో ఆవిరి హోల్స్ నుంచి ఇడ్లీకి అనేది ఆవిరి అనేది పడుతుంది అండి. అప్పుడు మనకి ఇడ్లీ అనేది బాగా ఉడుకుతుంది. మామూలు ఇడ్లీలాగా ఉడుకుతుంది, జొన్న ఇడ్లీ అయితే బాగా అయితే ఉడుకుతుందండి ఆవిరి అయితే పట్టి. సో దీన్ని ఇప్పుడు మనం పెట్టేసుకుందామండి. మూత అయితే పెట్టేస్తాము. సో చూసారా ఇప్పుడు మనకు ఇడ్లీ అయితే అయిపోయిందండి. దీన్ని మూత పెట్టేసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. వెంటనే అయితే ఇడ్లీ తీయకూడదండి, నార్మల్ ఇడ్లీలో తీయకూడదు. ఒక 10 నిమిషాలన్నా సరే మనం అలా వదిలేయాలి. వదిలేక చల్లారాక అవి కొంచెం మిగుస్తాయండి. చూడండి అసలు చేతికి కూడా అంటుకుంటలేదు, బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం అండి మేము ట్రై చేయడం ఇది. సో మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ అయినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసేయండి.